నెక్స్ట్ మన వైదిక ప్రార్థనలు అవి అద్భుతం. యాక్చువల్గా ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. మనం ఈ ప్రార్థన చూస్తే కేవలం 4 లైన్లు ఉంది, కానీ ఒక మనిషి అనేవాడు జీవితంలో కోరిన అత్యంత ఉన్నతమైన ప్రార్థన మనకి దీని ద్వారా అర్థమైపోతుంది. అసతోమా సద్గమయ, అసత్యం నుంచి నన్ను సత్యం వైపు తీసుకెళ్ళు అని భగవంతుడి ప్రార్థన. తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుతురు వైపు, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళని భగవంతుడి ప్రార్థన. అదేవిధంగా మృత్యోర్మా అమృతం గమయ అంటే మృత్యువు నుంచి అమరత్వం వైపు తీసుకెళ్ళని భగవంతుడి ప్రార్థన అనమాట. సో ఒకసారి ఆలోచించండి, ఇంతకన్నా గొప్ప ప్రార్థన ఏదైనా ఉంటుందా? చివరిగా ఓం శాంతి 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 అంటే మన లోపల శాంతి, మొత్తం విశ్వం లోపల శాంతి మొత్తం కలగాలని ఒక కోరిక. సో వైదిక ప్రార్థనలు చాలా గొప్పవి, దాంట్లో చాలా గొప్ప వైబ్రేషన్స్ ఉంటాయి.